హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ గోంగూర బోటి కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 7-8 వరకు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి డీప్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం నాన్ వెజ్ కర్రీస్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం చిటికెడు మెంతిపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి తీసుకున్న బోటీని యాడ్ చేసుకోవాలి. ఈ బోటీ మనం ఏంటంటే క్లీన్ చేసేటప్పుడు మనం హాట్ వాటర్ పెట్టేసి మంచిగా అందులో వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా క్లీన్ అవుతుంది. ఈ పేగుళ్ళు కూడా చిన్న చిన్న ముక్కలుగా క్లీన్ చేశాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా బోటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏదైతే సైజు సరిపోతుందో ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేసుకున్నాను. అప్పుడు ఏంటంటే ఫ్రెష్గా మనకి బోటీలోంచి అనే స్మెల్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టేసి తీసిన తర్వాత ఇలా వాటర్ అనేది వస్తూ ఉంటాయి. అందులోకి ఇలా వాటర్ వస్తూ ఉంటాయి కదా, ఆ వాటర్ వచ్చేటప్పుడే మనం ఇందులో ఈ బోటీ కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. వేసుకున్నాక మనకి మళ్ళీ మగ్గాలి కాబట్టి మూత వేసుకోవాలి. అలా మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోనే కారాన్ని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వరకు నేను కారాన్ని యాడ్ చేశాను. ఎందుకంటే మనం వేసే గోంగూర పుల్లటి గోంగూర కాబట్టి ఇక్కడ కారం అనేది మనకి తగ్గిపోతుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసాను. ఇలా వేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ బోటీ కర్రీకి టైం అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. అలాగే ఆయిల్ కూడా బాగా పీల్చేసుకుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఓపిక్గా ఫ్రై అనేది చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇది ఫ్రై అయిన తర్వాత 2 కట్టల గోంగూరని ఇలా మనం ఆకుల్ని తెంపేసుకొని మంచిగా కడుక్కొని వేసేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి కేజీ బోటీకి 2 కట్టల గోంగూర అంటే పెద్ద సైజు కట్టలే 2 కట్టల గోంగూరని ఇలా ఒలిచి తీసుకున్నాను. ఇలా గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద నుంచి పైకి మంచిగా తిప్పేసుకొని ఎక్కడ అడుగంటకుండా చూసుకొని సిమ్లోనే ఉంచేసి మూత వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత గోంగూర అనేది మంచిగా మగ్గిపోతుంది. ఇలా మూత వేసేసుకోవాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా గోంగూర అనేది మనకి మగ్గిపోయింది. ఇంకా మనకి చాలా డీప్ ఫ్రై కావాలి ఇది అనేది. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు గోంగూరలో వాటర్ అనేది యాడ్ అయ్యాయి కాబట్టి ఇంకొంచెం దగ్గర పడాలి కాబట్టి ఇంకాసేపు 10 మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కాసేపటికి మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద అనేది మాడిపోతుంది. ఇలా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇంకొంచెం టైంలో మనకి బోటీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా దీనికి టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనకి మంచి ఫ్లేవర్ రావాలి కాబట్టి టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇలా ఉడికేటప్పుడే మనం ఏంటంటే ఇందులో ఎక్కడా వాటర్ అనేది యూజ్ చేయలేదు. ఇది ఆల్రెడీ వాటికి వచ్చే వాటర్లోనే ఫ్రై అవుతుంది. ఎందుకంటే మనం కడిగేటప్పుడే వేడి నీళ్ళల్లో వేసి కడిగాం కదా, వేడి నీళ్ళల్లో కాసేపు నానబెట్టి కడుగుతాం కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం గరం మసాలాను అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. ఇక్కడే మీరు ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు అనేది ఒకవేళ సరిపోకపోతే ఉప్పు అనేది వేసేసుకోండి.
ఎంత కావాలో అంత. ఇలా మన బోటి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలేటప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మనకి గోంగూర బోటి కర్రీ అనేది రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. ఇలా మనకేంటంటే ఈ విధంగా టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చేదాకా మనం వెయిట్ చేయాలండి. ఇలా మొత్తం మంచిగా నీట్గా ఫ్రై అయితే ఈ లాస్ట్కి ఈ విధంగా టెక్స్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి, మనం చపాతీ కానీ ఎందులోకి కానీ పూరీలలో కూడా ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్.